మన జగిత్యాల జిల్లాలో పురాతనమైన టెంపుల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్స్ మంగళ గ్రామంలో ఉంటుంది. గ్రామస్తులు పట్టించుకోపోవడం వల్ల ఏకాంతంగా మిగిలింది. మంచిగా వేయటానికి ట్రై చేసాం, కానీ 100% ఇవ్వలేకపోయాం. కానీ ఒక మాలుమూరు ప్రాంతంలో ఉండడం చాలా మా అదృష్టం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక ప్రశ్న, మన తెలంగాణలో కాకతీయ టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి? కామెంట్లో మెన్షన్ చేయండి. చాలా సంవత్సరాల నుంచి శివలింగం మరియు కొన్ని విగ్రహాలు కనిపించడం లేదు. గర్భగుడి ఎదురుగా నందీశ్వరుడు బస్ స్టాప్లో అమర్చారు. అలానే స్వామివారికి అభిషేకం జరిగిన వాటర్ కోనేరులోకి వెళ్తాయంట. ఈ ఆలయాన్ని 5వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం కాలంలో రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు నిర్మించారు. చుట్టూ పచ్చని పంటల మధ్యలో ఉంటుంది. 500 సంవత్సరాల క్రితం చిన్న గ్రామం ఉండేదంట. చెప్పుకుంటూ పోతే చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. టెంపుల్ సమీపంలో గోదావరి నది ఉంటుంది. శివరాత్రి రోజున గోదావరికి వెళ్ళి దర్శించుకుంటారు. ఈ ప్లేస్లో కోనేరుండేది, కూడకపోయింది. ఇప్పటికీ టెంపుల్ చుట్టుపక్కల నైవేద్యంగా పెట్టినవి మట్టితో చేసిన పరికరాలు కొన్ని కలెక్ట్ చేశాను. ఇవి కూడా చాలా పురాతనమైన వస్తువులు. ఇలాంటి టెంపుల్స్ నార్త్ ఇండియాలో చాలా టెంపుల్స్ ఇలానే ఉన్నాయంట. కానీ ఇలాంటి ఆలయాలు మన తెలంగాణలో చాలా అరుదు. పైకప్పు ఎర్రటి ఇస్కరాలతో కట్టారు. గుడి గోపురంపై ఉండవలసిన అమలక శిఖరం కింద పడి ఉంది. గర్భగుడిలో చాలా వరకు ధ్వంసం చేశారు. రీసెంట్గా స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాత ఆ వాటర్ బయటకు వెళ్ళే ప్లేస్లో కూడా ధ్వంసం చేశారు. ఈ పిల్లర్స్ ఏమో రాష్ట్రకూటులకు సంబంధించినయని, ఈ కలశాలేమో చాళుక్యుల శైలిలో ఉన్నాయంట. గర్భగుడికి వెళ్లే ముందు ప్రణాళి మరియు శైవాచారాలకు చెందిన మీసాల ద్వారపాలకులు ఓన్లీ శివాలయంకే ఉంటారంట. మన తెలంగాణలో శిథిలమైపోతున్న ఆలయాల్ని కాపాడుకుందాం. మళ్ళీ ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. నచ్చితే ఫాలో చేయండి.